హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. రండి కుబ్బస్ తింటారు. మా ఇంట్లో రొయ్యకి వచ్చి పూలు కుబ్బసు. రండి అందరూ టిఫిన్ చేస్తారు. మీరు అందరు టిఫిన్ తిన్నారా? ఎవరైనా టిఫిన్ చేయకుండా అంటే కొద్దిగా టిఫిన్ చేసి తర్వాత పని చేసుకోండి. ఎందుకంటే పని మనకి ఎప్పుడు ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి కదా. ఈ దేశానికి వచ్చిన సంవత్సరాలు ఇక్కడ పని చేయాలి. మన కాళ్ళల్లో శక్తి కావాలంటే మనం అప్పుడప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి. నేనైతే మాత్రం అందరికి అడ్వైస్ ఇస్తాను. నేనైతే మాత్రం నా సాలరీలో ఒక దినార్ అంటే దినార్ కూడా తీసుకుని ఏం తినను. ఇంట్లో ఏది అవైలబుల్ అంటే అన్నం కొద్దిగా ఉంటే కూడా ఉప్పేసుకొని కలుపుకొని తాగేస్తాను. ఇదే ఉండాలనేం లేదు. కానీ ఒక విషయంలో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇక్కడంటే మనకి టిఫిన్ కావాలంటే ఎప్పుడైనా హాలిడేకి పోతే టిఫిన్ వస్తుంది. ఎప్పుడైనా చిన్న అడిగితే అవైలబుల్ ఉంటే తెస్తాడు, లేకపోతే లేదు. మా ఇంట్లో అయితే మాత్రం రొయ్యకి ఏదో ఒకటి లక్ష్మి చేస్తుంది. ఏది ఉంటే తినేస్తాము. ఇంకొక విషయం ఏమంటే మా చిన్న చెల్లెలు బాగా చేస్తుంది వంట. రోజు ఒక వీడియో పెడతాను. ఇండియాకి వెళ్ళిన తర్వాత ఇన్షాల్లా నెక్స్ట్ వీక్ నా ప్రయాణము. నా కోసం అందరూ ప్రార్థన చేయండి. నా వీడియోకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా మీ బ్లెస్సింగ్ వచ్చి నాకు ఎప్పుడు ఉండాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ముందు వెనక ఎవరు లేరు కాబట్టి నాకు ఒక అక్క మాత్రమే ఉండాలి. అది 30 సంవత్సరాల ఫ్రెండ్. ఆ అక్క నాకు తనంటే బాగా ఇష్టము. ఒక 4-5 సంవత్సరాల దాకా తనతో మాట్లాడలేదు, ఎక్కడో దూరంగా ఉంది. అప్పుడే చూసారా నేను ఇక్కడ చేతిలో పచ్చబడుచుకుంటాను. ఈ పేరు తారా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటా అంటాను. తను నా పక్కలో లేదే అని చెప్పని ఏడిచేదాన్ని. అప్పుడు ఆ పేరు చూసుకున్నప్పుడంతా తనని గుర్తు చేసుకునేదాన్ని. కానీ చేతిలో పచ్చ ఎవరు కూడా పొడుచుకోవద్దండి. అలా చేతిలో పచ్చ పొడుచుకుంటే వాళ్ళు దూరం అయిపోతారంట. కలిసి ఉండేదానికి అవకాశాలు లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే నాకు అన్నీ హ్యాపీ. ఎందుకంటే నాకు అన్నీ కూడా అవైలబుల్ ఉంది. కానీ బంగారు తీసుకోలేదని ఒకే ఒక కొరత. నేను ఇంటికా నుంచి 2,10,000 ఇచ్చాడు మా చిన్నాడు. దాంట్లో ₹1,00,000 దాకా దానికి దీనికనే ఖర్చు పెట్టేసినాను. పోతే నా దగ్గర ఉండేది ఒక 1.5 లక్ష ఉన్నది అంతే. ఈ ఫ్రైడే పోయి ఆ 1.5 లక్షకి ఏదొస్తే గోల్డ్ అది కొనుక్కోబోతాను. ఇన్షాల్లా చూస్తాం. నా ఫ్రెండ్ ఇంకొక 2 మంత్ తర్వాత వెళ్తానంటుంది. అప్పుడు ఏదన్నా అవైలబుల్ అంటే తీసి ఇచ్చి పంపిస్తామని నన్ను నేను సమర్థించుకుంటున్నా. ఎందుకంటే మనం ఎక్కువ టెన్షన్ పడ్డామంటే మనకి ప్రెషర్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చి మనమే పోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మిగతా వాళ్ళ గురించి ఎట్లో నన్ను గురించి నేను చెప్తున్నా. నా పరిస్థితి అలా ఉంది కాబట్టి అందుకే మీకు కూడా చెప్తున్నా. నా అలాగా మీరు ఎవరైనా కానీ అలా ఫీల్ అయ్యేది కంటే మీరు ఎవరు ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే ఇంక మీట మీరు ₹10 సంపాదించే దాంట్లో ఒక 10-20 మీకంటే ఎత్తిపెట్టుకోండి. ఇప్పుడు మనం 3 సంవత్సరాలు పనిచేస్తాం. ఆ 3 సంవత్సరాల్లో నెల అట్లా మనం 10,000, నా సాలరీ 40,000 అనుకో, 30,000 ఇంటికి ఇచ్చి 10,000 నేనే దాచుకుంటే ఈ రోజు నాకు 3 సంవత్సరాలకి 3,60,000 అలా వచ్చి ఉంటుంది. ఇంకొకరి దగ్గర పోయి నాకు చేసే పరిస్థితి నిజంగా ఉండి ఉండదు. ఆ విషయంలో అంటే బాగా అప్సెట్ అయ్యి బాగా ఏడ్చాను నేను. కానీ నాలాంటి పరిస్థితి మీరు ఎవరికి కూడా, మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే, మనం ఈరోజు మన ₹10 ఉన్నది. ఆ ₹10 ఖర్చు పడేస్తే రేపన్న రోజు ₹1 కూడా మన దగ్గర ఉండదు. మీరు 10 సంపాదించినప్పుడు ₹1 అయినా ₹2 పక్కకు పెట్టండి. మీకు అది వచ్చి ముఖ్యమైన సమయాల్లో అది యూస్ అవుతుంది. ఎందుకంటే నేను ఈ సంవత్సరం ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను పడిన కష్టాలు మీరు ఎవరు పడకూడదని. ఈ సంవత్సరం గిరియానికి అంతంత డబ్బాలు వచ్చినాయి, ప్లాస్టిక్ డబ్బాలు. దానికి హోల్స్ ఉన్నది. మా పిల్లకాయలది, మా కోయిటాల పిల్లకాయలది. అయితే నేను ఆ డబ్బాలు తీసుకుపోయి 2 సపరేట్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. నేను సపరేట్గా పెట్టాను. ఇప్పుడు నేను వాడే డబ్బులంతా, కాయిన్స్ అంతా ఒక డబ్బాలో, కాగితాలు ఉండేదంతా ఒక డబ్బాలో, దాన్ని 4గా మడిచి దాని లోపల వేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఊరు వెళ్తున్నా, కానీ నేను తీసుకోబోను, ఇక్కడే పెట్టి వెళ్తాను. నేను పోయి మళ్ళీ తిరిగి వచ్చినాక ఇంకా మళ్ళీ తర్వాత 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఇంకోసారి నేను ఇండియాకి పోయేటప్పుడు ఆ డబ్బా ఫుల్ అయిపోతుంది. గోల్డ్కి డబ్బులు కావాలని ఇంకొక దగ్గర పోయి చేయి జాపకుండా ఆ డబ్బులే నాకు యూస్ అవుతుంది. ఆ వీడియో కంపల్సరీ అంటే నేను మీకు పోస్ట్ చేస్తాను. మీరందరికి కూడా నేను ఒకే విషయం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను అన్ని బాధలు పడ్డాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఎవరు కూడా అలా నాలా కష్టాలు పడద్దండి. మీరు సంపాదించే డబ్బుల్లో మీ ఓన్లీ గోల్డ్ కోసమనే కాదు, మీ ఆరోగ్యం కోసమైనా ఏదైనా అత్యవసరం అన్నప్పుడు అది మీకు యూస్ అవుతుంది. ఈరోజు మనం ₹10 సంపాదిస్తే ₹10 ఖర్చు పెట్టద్దండి. ₹1 అయినా కానీ తీసి పెట్టుకోండి పక్కకి. మీకు ఫ్యూచర్లో అది బాగా అంటే యూస్ అవుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. ఓకేనా? అందరు టిఫిన్ చేశారా? అందరు జాగ్రత్తగా పని చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళంటే చాలామంది కొన్ని విషయాల్లో తెలిసి తెలియకుండా చేస్తారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏం తెలియదు. ఇక్కడ మనం తినే వస్తువైనా సరే, ఇంకేదన్నా మనం ఎత్తిపెట్టే వస్తువులు కానీ, క్లీన్ చేసే విషయాలు కానీ, అటువంటి చోట ప్రతి చోట్ల కూడా వాళ్ళు మనల్ని బాగా గమనిస్తూ ఉంటారు. మనం చేసే పని కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చున్నాం కాబట్టి చూసి జాగ్రత్తగా పని చేసుకోండి.
ఫస్ట్ కొద్దిగా తినేసి తర్వాత పని చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి అందరూ. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉంటేనే రేపన్న రోజు మనం హ్యాపీగా పని చేయగలుగుతాం. ఓకే ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేస్తే మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. అందరు రండి, కుబ్బస్ తినేసిపోతారు. మా ఇంట్లో అయితే 2 రోజులకు ఒకసారి మా లక్ష్మి పూలు చేస్తుంది. పూలు అయితే బాగా టేస్ట్గా చేస్తుంది. మీరు కూడా రండి, తినేసిపోతారు. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, నిన్న లూలుకు పోయినాను చాక్లెట్లు తీసుకొచ్చానికి. నా కొడుకు ఈ వీడియో చూసినాడంటే నన్ను తిట్టేస్తాడు పట్టుకొని. ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి ఎవరైనా చాక్లెట్లు కొంటారంటారు. ఇది చూసినారా? ఇది కోకోనట్. ఇది ఒక్కొక్కటి 4.5 దినారు ఒక్కొక్క ప్యాకెట్. ఇదొకటి, ఇదొకటి. ఈ ఫ్లేవర్ అంతా ఒకటే, కాకపోతే కొంచెం చేంజ్ అనమాట. ఇది చూసారా? ఇది క్రీము, ఇది కోకోనట్ అనమాట. ఇది కూడా క్రీము, ఇది కోకోనట్. అంటే మా అమ్మ వాళ్ళకి నాకు ఇది నట్స్, ఈ చాక్లెట్లు బాగా ఇష్టం అని చెప్పి నా కొడుక్కి నేను తీసుకున్నాను. మళ్ళీ పిల్లకాయలకి బిస్కెట్లు, కోకోనట్ జాకెట్లు ఒకటే తీసుకున్నాను. ఇవి ఎవరికైనా ఇచ్చేదానికి. ఇవి 4 ప్యాకెట్లు కూడా బిస్కెట్లు. ఇది నిష్కాకి, శ్రేయస్కి లాలీపాపులు. తర్వాత వచ్చి ఇది ఒక్కొక్క ప్యాకెటే తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ పోయినప్పుడు ఒక 40 దినారులు అయినాయి. ఒక 15 ప్యాకెట్లు తెచ్చిన మాకు మా అమ్మ వాళ్ళకి అని చెప్పేసి. మొత్తం ఎంత అయిందంటే 51 దినారు అయింది. చూసారా? 51 దినారు అయింది. ఇంత డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారా? నేను ఇడియట్ని కాబట్టి యూసెస్ఫీలోనే, అందుకే చాక్లెట్లకి నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టినాను. ఎందుకంటే మనకు మంచి ఫ్లేవర్ చాక్లెట్లు కావాలంటే ఇది ఎవరికైనా ఇచ్చేదానికి ఇంకా కొనలేదు. గోల్డ్ కొనుక్కునేదానికి ఈ వీక్ ఫ్రైడే వెళ్తాను. ఫ్రైడే వెళ్ళినప్పుడు గోల్డ్ తీసుకున్న తర్వాత ఇంకేదైనా డబ్బులు మిగిలితే ఇంకేదైనా సామాన్లు తీసుకొచ్చుకుంటాను. మొత్తం చూసారా? 51 దినారా సవమియా కంసీన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సాబర్ భయ్య వాళ్ళు లూలులో తెచ్చుకోవాలంటే మాత్రం బాగా కాస్ట్లీగా ఉంటాయి. చూడండి, ఇట్లాంటివి అయితే మన ఓన్ యూస్కి మనం ఎవరికైనా ఇచ్చేవాళ్ళ కంటే ఇలాంటి బిస్కెట్లు అలాంటి మిక్స్, ఇవి వచ్చి మొత్తం మిక్స్ అలాంటివి తీసుకుంటే ఎవరికైనా కలిపి ఇచ్చేదానికి బాగుంటుంది. ఇలాంటివి ఒక్కొక్క ప్యాకెట్ తీసుకుంటే అన్నీ కొద్దిగా హాఫ్ ప్యాకెట్ ఇచ్చేదానికి బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈద్ ముబారక్. ఇదిగో మా మేడం 5 తినాలు ఇచ్చింది. ఇండియా కవర్ చూసారా? ఇండియా కవర్లో పెట్టి ఇచ్చింది. మా అందరికి కూడా పనిచేసే వాళ్ళకి 5 ఇచ్చింది. జాము, కాఫీ, కోడిగుడ్డు, కొరవాసం, జాతర, పేచవలు. అందరూ రండి టిఫిన్ చేస్తారు. టిఫిన్ అందరు చేశారు. అందులో నన్ను సపోర్ట్ చేసి మీ అందరికి కూడా వన్స్ మోర్ థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఏమంటే, ముఖ్యంగా ఈ వీడియోకి ఒక కారణం ఉంది. చాలామంది కూడా నుస్ దినారు ఇస్తారు. మీరు ఫీల్ అవ్వద్దండి. మన కష్టం పనిచేసిన జీతం మనకు దక్కితే చాలు. వాళ్ళు ఇచ్చే 5-10 మనం మిద్దులు కట్టవేయలేదు. వాళ్ళకి మనసులో కలిగి మన పైన ప్రేమ కలిగి వాళ్ళు ఇవ్వాలి. నాకైతే అమ్దుల్లా 5 దినాలు ఇచ్చాడు, బాబా ఇచ్చాడు. మా ఇంట్లో అందరికి కూడా. ఓకే, వన్స్ మోర్ అందరికీ థ్యాంక్ యూ, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, రండి అందరూ బిర్యానీ తింటారు. చికెన్ బిర్యానీ. ఇది చికెన్ బిర్యానీ కనిపిస్తుంది. చికెన్ బిర్యానీ లక్ష్మి చేసింది. ఇంకొక మాట ఏమంటే, ఫస్ట్ అందరూ అన్నం తినండి, తర్వాత మాట్లాడుకుంటాం. చాలామందికి నేను చూశాను వీడియోలు, లక్ష్మి చాలా కారంగా ఉంది, కంట్లో నీళ్ళు వస్తుంది, చాలా కారంగా ఉంది. అవును, చాలామంది వచ్చి గిఫ్ట్లు ఇవ్వలేదని మీరు ఫీల్ అవుతుందండి. ఓకేనా? చూడు, మేము కూడా 4 రోజులు పని చేసాము, కానీ వాళ్ళేమో 5 ఇచ్చారు. 5 ఇచ్చారని చెప్పి మనం ఏం అలగలేం కదా వాళ్ళపైన, చెప్పు. అందుకోసం మీరు ఎవరు కూడా బాధపడద్దండి. దేవుడు ఇచ్చింది, వాళ్ళు ఏది ఇస్తే తీసుకోండి. మనం కష్టపడింది మనకు దక్కితే చాలు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అందరూ అనుకుంటున్నారా? అందరూ ఈరోజు హ్యాపీగా అనండి. ఎవరు కూడా ఏ టెన్షన్ పెట్టుకోవద్దండి. ఫస్ట్ కొద్దిగా తినేసి తర్వాత పని చేసుకోండి. మనం ఆరోగ్యంగా అంటే రేపన్న రోజు మనం హుషారుగా పని చేయగలుగుతాం. ఫస్ట్ మన ఆరోగ్యం మనకు ముఖ్యం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుస్తాం. రండి అందరూ చికెన్ బిర్యానీ తింటాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఫ్రిడ్జ్లో పెట్టేదానికి కేక్ ఎత్తుకోబోతాను. కప్ కేక్ ఇది కజ్జికాయలు, ఇది కక్కావ కేక్ అనమాట. 3 పిల్లలు వింటారు.
చూడు జీరీస్ పెట్టారు, బాగా ప్లేట్ మూత పెట్టారు చూడండి. అట్లా పెట్టకండి, లైలాన్ పెట్టి బాగా పెట్టండి. ఇది మార్గం లైలాన్ పెట్టి. ఇది కక్కాలు, మజ్జికాయలు అంత డబ్బులు పెట్టి తెస్తారు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మనసు ఇచ్చేదానికి. ఇదేమో కేక్ అనమాట, కప్ కేక్. ఇంకోసారి ఎవరన్నా ఇది మాదిరిగా ఫుడ్ పెట్టినప్పుడు ఇట్లా ఓపెన్లో పెట్టద్దండి. ఈ మాదిరిగా ఫుడ్ ఓపెన్లో పెట్టద్దండి, ఎందుకంటే లైలో వేసినట్టే బాగా ఇట్లా కవర్ అవుతుంది. చూడు, నేను ఈ మూత పెట్టాను కూడా పడడం లేదు. ఈ మాదిరి పెట్టి ఎవరైనా తీసుకునేదానికి ఇబ్బంది పడతారు. అట్లా పెట్టకుండా బాగా క్లోజ్ చేసి ఇది మాదిరిగా చూడండి, ఈ లైలాన్ లాగా బాగా క్లోజ్ చేసి అప్పుడు పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా ఫుడ్ వేస్ట్ చేయకుండా ఏదైనా మిగిలితే ఇది మాదిరిగా ఫ్రిడ్జ్లో పెట్టేయండి, ఎవరికైనా యూస్ అవుతుంది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం ఫ్రెండ్స్.